హలో మై డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రీ లాజిక్స్ అండ్ ట్రిక్స్. రీసెంట్గా జరిగిన తెలంగాణ గ్రూప్కి సంబంధించిన పేపర్స్ని సబ్జెక్టు వారీగా నేను కీని అనాలిసిస్ చేస్తూ మీకు వివరిస్తున్నాను. ఇది ఒక అవగాహన కోసం మాత్రమే. చివరిగా టీఎస్పీఎస్సీ వాళ్ళు నిర్ణయించింది మాత్రమే ఫైనల్ కీ అవుతుంది. మనకి పూర్తిగా సబ్జెక్టు మీద ఒక అవగాహన ఉండటం కోసం ఎలా రాసాము, ఏ విధంగా రాసాము, ఏంటి మనం ఎక్కడ మిస్టేక్ చేసామని అనాలిసిస్ చేసుకుంటూ అంటే విశ్లేషించుకోవటం వల్ల తదుపరి మనకి ప్రిపరేషన్కి ఉపయోగపడుతుంది. ఎకానమీ అంటేనే డేటా ఉంటుంది, పాత డేటా ఉంటుంది, కొత్తది ఉంటుంది. కాబట్టి మెయిన్ సబ్జెక్టు అవగాహన ఉంటే ఈ ప్రశ్నలు పెట్టడానికి అవకాశం ఉంది. నేను వీటిని అనాలిసిస్ చేస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. భారతదేశంలో 2023-24 రెండవ ముందస్తు అంచనాలు అంటే ఖరీఫ్ సీజన్లో అంచనా వేయబడిన మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తికి సంబంధించి ఇక్కడ ప్రశ్న ఇచ్చారండి. ఖచ్చితంగా మనం ఎకానమీ అంటే డేటా అంటే ఇయర్స్ని ఖచ్చితంగా మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి, చదువుకోవాలి. మరి ఇక్కడ ఖరీఫ్ సీజన్ అన్నాడు, మొత్తం ఇక్కడ ఆహార ధాన్యాలు అన్నాడు ఉత్పత్తి. ఖరీఫ్ సీజన్లో ఆహార ధాన్యాల ఉత్పత్తి వచ్చేసి అవి 2023-24 డేటా ప్రకారం 1542 మిలియన్ టన్నులు అంటే 1,00,000 మెట్రిక్ టన్నులు అంటాం. మిలియన్ టన్నులు ఉంది అంటే 1542 అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుంది. 1542 లక్షల మెట్రిక్ టన్నులు అవుతుంది. సెకండ్ క్వశ్చన్ 2021-22 నాలుగవ ముందస్తు అంచనాలు అంటే ఇక్కడ కూడా 2021-22 డేటా అడిగారు. భారతదేశంలో పంటల ఉత్పత్తికి సంబంధించి క్రింది వ్యాఖ్యలు సరైనవి ఏవి అంటే ఇక్కడ 2021-22 అన్ని డేటా కూడా 4 ఆప్షన్స్లో స్టేట్మెంట్స్. భారతదేశంలో పత్తి ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం 3వ అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఉండింది. ఇది సరైన స్టేట్మెంటే. పత్తిలో తెలంగాణ 3వ స్థానంలో ఉంది 2021-22. చూడండి, ఇది ఎప్పుడు డేటా 2021-22, 22, 23, 23, 24, ప్రజెంట్ 24-25 సంవత్సరం నడుస్తుంది. అంటే 3 సంవత్సరాల క్రితం డేటాని ఇక్కడ ఇవ్వటం జరిగింది. సో 3 సంవత్సరాల క్రితం వచ్చేసి పత్తి ఉత్పత్తిలో 3వ స్థానం ఉంది, సరైన స్టేట్మెంటే. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో ఉత్తరప్రదేశ్ అతిపెద్ద ఉత్పత్తిదారిగా ఉంది, ఇది కూడా సరైనదే. మరి భారతదేశంలో అంటే తెలంగాణ అతిపెద్ద మొక్కజొన్న ఉత్పత్తిదారిగా ఉంది, కాదండి, ఇక్కడ కర్ణాటక. మరి గోధుమ ఉత్పత్తిలో మధ్యప్రదేశ్ 2వ స్థానంలో ఉంది, మొదటి స్థానంలో యూపీ ఉంది, డి కూడా సరైనది. అంటే సి అనే స్టేట్మెంట్ తప్పు. సో మన కరెక్ట్ ఆప్షన్స్ ఏంటంటే ఏబిడి ఉన్న అది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ భారతదేశంలో 2022-23 సంబంధించి ప్రధాన పంటల ఉత్పత్తికి సంబంధించిన ఇక్కడ తుది అంచనాలను అక్కడ అవరోహణ క్రమంలో అమర్చమని అడగటం జరిగింది. పంటలను దేని ప్రకారం ఉత్పత్తి ఆధారంగా అమర్చమన్నారు. ఇక్కడ పప్పు ధాన్యాలు వచ్చేసి అంటే 22-23 డేటా ప్రకారం పప్పు ధాన్యాలు వచ్చేసి 26 మిలియన్ టన్నులు, మొక్కజొన్నలు 38 మిలియన్ టన్నులు, నూనె గింజలు 41 మిలియన్ టన్నులు, ముతక ధాన్యాలు 303 మిలియన్ టన్నులు. ఇది మనకి సర్వే బుక్లో ఉంటుంది ఖచ్చితంగా, లేకపోతే వ్యవసాయ రంగానికి సంబంధించి డేటా ఉంటుంది. అవి చదివినట్లయితే పెట్టగలుగుతారు ఒక అంచనాకు వచ్చి. ప్రజెంట్ డేటా తెలిసినా కానీ 2023-24 డేటా తెలిసినా కానీ దానికి వెనక్కి వెళ్ళి దగ్గరగా ఈ అంచనాకు దగ్గరగా పెట్టడానికి అవకాశం ఉంది. అంటే అందుకని ఎకానమీని అవగాహనతో చదవాలి. సో ఈ ఆర్డర్ తీసుకున్నట్లయితే మనకు ఇక్కడ అవరోహణ క్రమం అన్నాడు కాబట్టి అంటే ఎక్కువ నుంచి తక్కువ కాబట్టి ముతక ధాన్యాలు 303 వస్తుంది, డి వస్తుంది, తర్వాత బి వస్తుంది, తర్వాత సి వస్తుంది, తర్వాత ఏ వస్తుంది, డిబిసిఏ సరైన ఆన్సర్ అవుతుంది. మరి 2023-24 సంబంధించి ఈ ప్రశ్నలో కూడా 23-24 సంబంధించిన డేటా అడిగారు. ఖరీఫ్కి సంబంధించి కనీస మద్దతు ధరలకు సంబంధించిన రూపాయల క్వింటాలకు ఇక్కడ ఆరోహణ క్రమంలో నుంచి అమర్చమని అడగటం జరిగింది. అంటే కింది నుంచి పైకి వెళ్ళే తక్కువ నుంచి ఎక్కువకు జొన్నలకైతే 3,180 రూపాయలు ఉంది, వరికి సాధారణమైతే 2,183 రూపాయలు, మొక్కజొన్నకి 2,090 రూపాయలు ఉంది, రాగులకి 3,846 రూపాయలు ఉంది. ఈ ఆర్డర్ తక్కువ నుంచి ఎక్కువకు అడగటం జరిగింది కాబట్టి తక్కువ ఉన్నది వచ్చేసి మొక్కజొన్న సి వస్తుంది, తర్వాత 2,100 బి వస్తుంది, తర్వాత 3,100 ఏ వస్తుంది, తర్వాత డి వస్తుంది. అంటే సిబిఏడి అనేది సరైన ఆన్సర్ అవుతుంది. ఎకానమీలో ఖచ్చితంగా కనీస మద్దతు ధరల మీద ప్రశ్న లేకుండా పేపర్ రావట్లేదు. ఖచ్చితంగా ఈ కనీస మద్దతు ధరల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతో ఉంది.
నెక్స్ట్ వార్షిక ఆవర్తన కార్మిక శక్తి నివేదిక ప్రకారం ఇక్కడ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ నివేదిక ప్రకారం 2021-22లో వచ్చింది. అది జాతీయ పారిశ్రామిక వర్గీకరణ 2008 డేటాపై ఆధారపడి ఇక్కడ విభజించడం జరిగింది. అంటే 2008 డేటా ప్రకారం ఇక్కడ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే చేయడం జరిగింది 2021-22లో. దీనికి సంబంధించి వ్యవసాయ రంగంలో పురుష కార్మికుల శాతం మహిళా వ్యవసాయ కార్మికుల శాతం కంటే తక్కువగా ఉంది. ఎవరిది? పురుషులది మహిళల కంటే తక్కువగా ఉందని స్టేట్మెంట్ అడగటం జరిగింది. ఇది తప్పండి, వాస్తవానికి ఎక్కువగా ఉంది. ఇక్కడ చూడండి, వ్యవసాయ రంగంలో పురుష కార్మికులు మేలు 49% ఉంటే 49.4% ఉంటే ఫిమేలు 76.9% ఉన్నారు. అప్రాక్సిమేట్లీ ఇది 49, ఇది 77. అంటే ఎవరు ఎక్కువ ఉన్నారు? ఫిమేల్ ఎక్కువ ఉన్నారు. కానీ ఇక్కడ ఏ స్టేట్మెంట్లో ఫిమేల్ తక్కువగా ఉన్నారని ఇచ్చిందంటే ఇది తప్పు స్టేట్మెంటు. సుమారు 70% వ్యవసాయ కార్మికులు మహిళలు. ఇక్కడ మహిళల పర్సంటేజ్ ఎంత? 76.9 అంటే 77% ఆఫ్ అప్రాక్సిమేట్లీ. కానీ ఇక్కడ 70% అని ఇచ్చాడు. సుమారుగా అన్నప్పుడు దీన్ని మనం మెర్జ్ చేసుకుంటే ఈక్వల్ చేసినప్పుడు 80%కి రావాలి. సుమారుగా అన్నప్పుడు ఇది 80%కి దగ్గరగా ఉంది కాబట్టి 80% అన్నట్లయితే కరెక్ట్ అయ్యేది. సో ఇది ఇక్కడ మరి బి కూడా తప్పే. సో ఏ మరియు బి రెండు కావు అనేది సరైన ఆన్సర్ అవుతుంది. భారతదేశంలో నీటిపారుదల పథకాలకు సంబంధించిన క్రింది వ్యాఖ్యలు ఏవి ఒప్పు? వ్యవసాయ భూములకు భౌతికంగా నీళ్లు అందుబాటులో ఉండే విధంగా చూసి హామీ ఇవ్వబడిన నీటిపారుదల కింద సాగు విస్తీర్ణం విస్తరించే లక్ష్యంతో ప్రధానమంత్రి కృషి సంచయ యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇది సరైందండి. రైతులకి భౌతికంగా నీళ్ళు అందించడం కోసం నీటిపారుదల సాగు విస్తీర్ణాన్ని పెంచాలనే లక్ష్యంతో ఏర్పాటు చేశారు ఇది. మరి హర్ ఖేత్ కో పానీ అనేది దీనిలో ఒక ప్రధాన భాగం. ఇది కూడా సరైన స్టేట్మెంటే. మరి ఉపరితల చిన్న నీటిపారుదల పథకం హర్ ఖేత్ కో పానీ పథకంలో ఒక ఉపభాగం. ఇక్కడ ఉపరితల చిన్న ఉపరితలం మీద నీటిపారుదల పథకాలు ఏవైతే ఉంటాయో అవి ఇందులో ఒక ఉపభాగం. ఇది కూడా సరైందే. ఇది 2013-14లో కేంద్ర ప్రభుత్వం దీనిని ప్రారంభించింది. వాస్తవానికి ఇది 2014 ఆగస్టులో ప్రారంభించింది. అంటే మనకి ఏ ఇయర్ వస్తుంది? 2014-15వ సంవత్సరం వస్తుంది. సో ఇక్కడ డి అనేది తప్పు. డి తీసుకున్నట్లయితే ఇందులో ఉంది. సో 2, 4, 3 పోతే ఏబిసి మాత్రమే. ఇలా కూడా ఎలిమినేషన్ మెథడ్ ద్వారా మనం గుర్తించవచ్చు. కాబట్టి పథకాలు ఇచ్చినప్పుడు దానికి సంబంధించిన సంపూర్ణ సమాచారాన్ని చదవండి. దేనిని వదిలిపెట్టే అవకాశం లేదని గ్రూప్ 3, గ్రూప్ 2 ఎగ్జామ్ ద్వారా మనకు అర్థమవుతుంది. భారతదేశంలో పారిశ్రామిక ఉత్పత్తి చూసి దీని ఆధారంగా నిర్ణయిస్తారంటే నెలవారీ ప్రతిపాదికన నిర్ణయిస్తారు. ఈ పారిశ్రామిక ఉత్పత్తి చూసిని ఇక్కడ 4వది సరైనది. నెలవారీ ప్రాతిపదికన ప్రతి నెల 12వ తారీఖున ప్రతిపాదిస్తారు. ఆ రోజు కనుక ఆదివారం కానీ పండుగ కానీ సెలవులు ఉంటే తర్వాత రోజు ప్రకటించడం జరుగుతుంది. సో ఇక్కడ నెలవారీ ప్రాతిపదికన ప్రకటిస్తారు లేదా నిర్మిస్తారు. అది సరైనది. జాతీయ పునరుద్ధరణ నిధికి సంబంధించి ఈ క్రింది వాటిలో ఏది ఒప్పు అంటే ఇక్కడ నేషనల్ రెన్యూవల్ ఫండ్ అనే దానికి సంబంధించింది ఏది సరైందంటే ఇక్కడ ప్రభుత్వ రంగ మరియు ప్రైవేట్ రంగ ఉద్యోగులకు ఈ నిధి విత్త సహాయం చేస్తుంది. విత్త సహాయం చేస్తుందంటే లోన్స్ అట్లా ఇస్తుందా అంటే కాదు. ఈ స్టేట్మెంటు తప్పు. దీనిని 1996లో ఏర్పాటు చేశారు, లేదు 1992లో ఏర్పాటు చేశారు. దీని అమలు కాలం 5 సంవత్సరాలు మాత్రమే. ఇది కూడా కాదు, అమలు కాలం 5 సంవత్సరాలు కాదు, కంటిన్యూటీ ఉంటుంది. జాతీయ పునరుద్ధరణ నిధి నుండి విత్త సహాయాన్ని స్వచ్ఛంద పదవీ విరమణ పథకం కొరకు అందిస్తారు. ఇది సరైందండి. ఎందుకంటే జాతీయ పునరుద్ధరణ నిధి అనేది ఎల్పిజిలో భాగంగా లిబరలైజేషన్, ప్రైవేటైజేషను, గ్లోబలైజేషను అమలుపరిచినప్పుడు ఈ కాయలపడిన పరిశ్రమలు కానీ మూతపడిన పరిశ్రమలు కానీ నష్టాల్లో ఉన్న పరిశ్రమలలో ఉద్యోగులు ఎక్కువగా ఉన్నప్పుడు లేదా అధిక జీతాలు ఉన్నప్పుడు వారికి వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చి లేదా గోల్డెన్ షేక్ హ్యాండ్ అంటాం. ఆ గోల్డెన్ షేక్ హ్యాండ్ కానీ వాలంటరీ రిటైర్మెంట్ కానీ ఇచ్చి వారికి కొంత నగదును అంటే స్వచ్ఛంద పదవీ విరమణ పథకం కోసం వారు కొంత విత్త సహాయాన్ని అందించడం కోసం ఏర్పాటు చేసింది ఈ రెన్యువల్ ఫండ్ అండి. సో ఇక్కడ 4వది సరైన ఆన్సర్ అవుతుంది. ఒక దేశం ఒక రేషన్ కార్డుకి సంబంధించి కింది వ్యాఖ్యలు ఏది ఒప్పు? ఇక్కడ మనం జనరల్గా మనకు అవగాహన ద్వారా కూడా రాయొచ్చండి. ఒక దేశం ఒక రేషన్ కార్డు అంటే దేశం మొత్తం మీద ఎక్కడున్నా కానీ మనకు రేషన్ తీసుకోవచ్చు అనేది దాని అర్థం. దీనిని ప్రారంభించిన తర్వాత భారతదేశం మొత్తం మీద రేషన్ కార్డు కలిగిన వారు
ఎక్కడి నుండైనా రేషన్ కార్డు పొందడానికి ఇబ్బందులు తొలగిపోయినాయి. ఇది సరైన స్టేట్మెంటే. ఎందుకంటే వలసల వల్ల ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి వెళ్ళిన ప్రజలు రేషన్ తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారన్న ఉద్దేశంతో దీన్ని ప్రారంభించడం జరిగింది. మరి దీనిని 2019లో ప్రారంభించారు. కానీ మన స్టేట్మెంట్లో 2016 ఉంది. సో బి స్టేట్మెంట్ తప్పు. సో సరైన స్టేట్మెంట్ ఏ మాత్రమే సరైన స్టేట్మెంట్ అవుతుంది. ఈ క్రింది వాటిలో భారతదేశ విదేశీ వాణిజ్య విధానానికి సంబంధించి 2023 సంబంధించిన మూల స్తంభాలు ఇక్కడ విదేశీ వాణిజ్య విధానం 2023లో ప్రకటించడం జరిగింది. మూల స్తంభాలు 4 ఉంటే ఆ 4 ఏంటంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ అంటాం, బిజినెస్ సులభంగా వ్యాపారం చేయడం. ఎమర్జింగ్ ఏరియాస్ అంటే ఉద్భవిస్తున్న అంశాలు లేదా ప్రాంతాలను తెలుగులో మనకి వచ్చింది. ఇక్కడ ఏంటంటే కెమికల్స్ కానీ ఎక్విప్మెంట్స్ కానీ టెక్నాలజీ సంబంధించిన అంశాలు అన్నీ కూడా ఈ కేటగిరీలోకి వస్తాయి. నెక్స్ట్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ త్రూ కొలాబరేషన్ అంటే సహకారం ద్వారా ఎగుమతులను పెంచడం కూడా దీంట్లో ఒక భాగమే. ప్రోత్సాహక ఉపశమనం అంటే ఇన్సెంటివ్స్ని కల్పించడం, ప్రోత్సాహకాలు ఇవ్వడం, సబ్సిడీలు ఇవ్వడం లాంటివి ఉన్నవి. సో ఏబిసిఈ ఈ 4 ఉన్నాయి, 4 వచ్చినాయి. దిగుమతులు అనేది లేదు. సో డి తీసివేసినా కానీ ఇక్కడ డి ఉంది, ఇక్కడ డి ఉంది, ఇక్కడ డి ఉంది అంటే 3 తప్పు అవుతాయి. సో ఏబిసిఈ మాత్రమే సరైన ఆన్సర్ అవుతుంది. ఈ మధ్యకాలంలో కరోనా తర్వాత కేంద్ర ప్రభుత్వాలు ఏ ప్రకటన అంటే ఏ విధానాన్ని ప్రకటించినా కానీ దానికి సంబంధించిన మెయిన్ పిల్లర్స్ని ప్రకటించడం జరుగుతుంది. నీతి ఆయోగ్ కావచ్చు, వాణిజ్య విధానం కావచ్చు. ఇప్పుడు బడ్జెట్ని కూడా ప్రతి సంవత్సరం బడ్జెట్ని ప్రవేశపెట్టేటప్పుడు కీలక అంశాలు లేదా ముఖ్యమైన అంశాలు లేదా పిల్లర్స్ అని పేర్కొంటూ ముఖ్య స్తంభాలు అంటూ కొన్ని కీలక రంగాలని ప్రకటిస్తుంది. అవి ప్రిపరేషన్లో భాగంగా వాటిని జాగ్రత్తగా చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి క్రింది అభివృద్ధి విత్త సంస్థలను అవి స్థాపించబడిన సంవత్సరాల ఆధారంగా అమర్చమన్నారు. భారత పారిశ్రామిక అభివృద్ధి బ్యాంకు ఇడ్బి 1964లో ఏర్పాటు చేశారు. ఐఐబిఐని 1997లో ఏర్పాటు చేశారు. ఇక్కడ భారత పారిశ్రామిక పరపతి మరియు పెట్టుబడి కార్పొరేషన్ ఐసిఐసి అనేది 55లో ఏర్పాటు చేశారు. భారత పారిశ్రామిక విత్త కార్పొరేషన్ ఐఎఫ్సిఐ అనేది 1948లో ఏర్పాటు చేశారు. మనకి కాలక్రమాన్ని తీసుకున్నట్లయితే మొదటగా వచ్చేది డి వస్తుంది, తర్వాత సి వస్తుంది, తర్వాత ఏ వస్తుంది, తర్వాత బి వస్తుంది. అంటే డిసిఏబి అనేది సరైన ఆన్సర్ అవుతుంది. ఇక్కడ క్లస్టర్స్ సంబంధించి అవి ప్రదేశాలు రెగ్యులర్గా అడుగుతున్నటువంటి ప్రశ్న ఇది. అంటే ఇటువంటి క్లస్టర్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో మెగా క్లస్టర్స్ పార్కులకు సంబంధించి. ఇక్కడ జ్యువెలరీ వచ్చేసి ముంబై అండి, జ్యువెలరీకి పెట్టిన పేరు ముంబై. చేనేత క్లస్టర్ వచ్చేసి వారణాసి. నెక్స్ట్ లెదర్ అంటే తోలు సంబంధించి ఇంకా అది ఎక్కడా లేదు, చెన్నైలోనే ఉంది. పౌలం క్లస్టర్ వచ్చేసి భివండి ఉంది. సో 4521 ఆప్షన్ ఉన్నది, 4521 ఉన్నది. సో రెండవది సరైన ఆన్సర్ అవుతుంది. భారతదేశంలో సూక్ష్మ మరియు చిన్న తరహా పరిశ్రమల మరి మధ్యతరహా పరిశ్రమలకు సంబంధించి ఎంఎస్ఎంఈలకు సంబంధించింది ఏవి అన్నారు. అంటే ఇక్కడ ఏవి ఒప్పు అని అడగటం జరిగింది. వాటిని మాత్రం మనం గుర్తిస్తే సరిపోతుంది. ఎంఎస్ఎంఈల నమోదు కొరకు ప్రభుత్వం ఉద్యమ్ పోర్టల్ను ప్రారంభించింది 2017లో, సరైనదే. ఎంఎస్ఎంఈల ఇబ్బందులను పరిష్కారం అంటే సమస్యలను తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం సమాధాన పోర్టల్ను ఏర్పాటు చేసింది. ఇది తప్పు. ఆ ఇబ్బందులను తొలగించడానికి గ్రీవెన్స్ ఏర్పాటు చేసిన పోర్టల్ ఏంటంటే ఛాంపియన్ అనేది 2020లో ప్రారంభించారు. మరి ఎంఎస్ఎంఈలకు నెలవారీ చెల్లింపులు చేయవలసిన మొత్తాలను, నెలవారీ రావాల్సిన మొత్తాలను నివేదించిన సమాధాన పోర్టల్లో ఒక పోర్టల్ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇది సరైన స్టేట్మెంటు. మరి ఉద్యమ్ పోర్టల్ సాయంతో 2021-22 కల్లో 60 లక్షల కంటే ఎక్కువ ఎంఎస్ఎంఈలు నమోదు కాబడ్డాయి. ఈ స్టేట్మెంట్ తప్పు. ఏ మరియు సి మాత్రమే రైటు. సో ఏ మరియు సి మాత్రమే రైటు. ఎందుకంటే చూడండి ఇక్కడ 2017లో ప్రారంభించారు. 2017లో ప్రారంభించిన దగ్గర నుంచి 2022 ఆగస్టు వరకు దాదాపు 1 కోటికి పైగా ఇక్కడ నమోదు చేయబడ్డాయి. అంటే ఈ ఉద్యమ్ పోర్టల్లో ఎంఎస్ఎంఈలు. మరి కేవలం ఇక్కడ 2021-22 కాలం అంటే 15 నుంచే 2022 ఆగస్టు వరకు కోటి అయితే కేవలం 1 సంవత్సరం కాలంలో 21-22 కాలంలో 60 లక్షలకు కంటే ఎక్కువగా అంటే అది తప్పు అవుతుంది. అంటే దాదాపు 5 సంవత్సరాల కాలంలో కోటి అయితే 1 సంవత్సరంలో 60 లక్షలు అనేది స్టేట్మెంట్ కూడా అసంబద్ధంగా ఉన్నది. సో కావున ఏ మరియు సి మాత్రమే సరైనది. 15వ ఆర్థిక సంఘానికి సంబంధించిన క్రింది వ్యాఖ్యల్లో ఏది ఒప్పు? సమాంతర పన్ను పంపిణీ సంబంధించి ఆదాయ దూరం ప్రమాణానికి 40% కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇన్కమ్ డిస్టెన్స్కి 40% కంటే ఎక్కువ ఇవ్వడం జరిగింది. ఎంత ఇవ్వడం జరిగింది? 15వ ఆర్థిక సంఘంలో
45% ఇవ్వటం జరిగింది. మనకు స్టేట్మెంట్లో ఏమని అడిగారు, 40% కంటే ఎక్కువ అన్నారు. మరి 45 అనేది 40% కంటే ఎక్కువే కాబట్టి సరైన స్టేట్మెంట్ అవుతుంది. మరి సమాంతర పన్ను పంపిణీకి సంబంధించి పన్ను మరియు కోశ ప్రయత్నాలకు 3% కంటే తక్కువ ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. ఇక్కడ ట్యాక్స్కు మరియు దీనికి సంబంధించిన ట్యాక్స్ మరియు ఫిస్కల్ పాలసీకి సంబంధించి 3% కంటే తక్కువ ఇవ్వడం జరిగింది. ఎంత శాతం ఇచ్చారంటే వెయిటేజ్ 2.5 ఇచ్చారు. మరి 2.5 అనేది 3% కంటే తక్కువే కాబట్టి ఇది కూడా సరైన స్టేట్మెంట్ అవుతుంది. మరి సి రంగరాజన్ ఈ ఆర్థిక సంఘం చైర్మన్గా ఉన్నారంటే కాదు, ఎన్కే సింగ్ ఉన్నారు. సో సి అనేది తప్పు. ఇక్కడ సి ఉందంటే ఇందులో సి ఉంది తప్పు, సి ఉంది తప్పు, సి ఉంది తప్పు. ఎలిమినేషన్ మెథడ్లో చూసిన ఏ మరియు బి మాత్రమే అవుతుంది. అయినా కానీ చూద్దాం. ఈ ఆర్థిక సంఘం యొక్క సిఫారసులు 2022 నుంచి 28 కాలానికి వర్తిస్తాయి. కాదు, 2021 నుంచి 26 కాలానికి వర్తిస్తాయి. ఇది చాలా చాలా ఇంపార్టెంటు. సో ఇక్కడ 22 నుంచి 28 అని ఇచ్చారు కాబట్టి తప్పు స్టేట్మెంటు. సో ఏ మరియు బి మాత్రమే సరైన ఆన్సర్ అవుతుంది. భారతదేశ సాధారణంగా రాష్ట్రాల సొంత పన్ను రాబడి సగటుకు సంబంధించి 18 నుంచి 21 వరకు సగటు 4 సంవత్సరాల కాలాన్ని పరిగణించినట్లయితే పన్నుల వాటా ఆధారంగా ఆరోహణ క్రమంలో అమర్చాలి. మరి ఎస్జిఎస్టీ అంటాం, స్టేట్ జిఎస్టీ అంటాం. ఇది 23% ఉంది పన్నుల వాటా. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ 14% ఉంది. అమ్మకం పన్ను 21% ఉంది. మోటారు వాహనాల పన్ను 3% ఉంది. దీన్ని ఆరోహణ క్రమంలో అమర్చినట్లయితే మనకు ఆరోహణ అంటే తక్కువ నుంచి ఎక్కువ కాబట్టి మొదట డి వస్తుంది, తర్వాత బి వస్తుంది, తర్వాత సి వస్తుంది 21%, తర్వాత ఏ వస్తుంది. ఈ విధంగా అంటే డిబిసిఏ వస్తుంది. డిబిసిఏ వస్తుంది. అంటే రాష్ట్రాల్లో అత్యధికంగా ఆదాయం దేని నుంచి వస్తుందంట, ఎస్జిఎస్టీ అంటే జిఎస్టీ నుంచి వస్తుంది. దాని తర్వాత అమ్మకం పన్ను నుంచి వస్తుంది. దాని తర్వాత ఎక్సైజ్ నుంచి వస్తుంది. అంతా మోటార్ వాహనాల నుంచి వస్తుంది. ఆరోహణ క్రమం అంటే డిబిసిఏ సరైన ఆన్సర్ అవుతుంది. కోశ బాధ్యత మరియు బడ్జెట్ నిర్వహణ చట్టానికి సంబంధించిన క్రింది వ్యాఖ్యలు ఏవి ఒప్పు కావని అడగటం జరిగింది ఇక్కడ. సో ఒప్పు కావంటే అండ్ తప్పైనవి. ఈ చట్టం జూలై 5, 2004 నుండి అమల్లోకి వచ్చింది, సరైందే. దీన్ని 2003లో ఆమోదించారు. 2004 నుంచి అమలు పరచడం జరిగింది. ఈ చట్టానికి భారత ప్రభుత్వం 2002లో ప్రకటించింది. తప్పనేది 2003లో ఇక్కడ ఆమోదించడం జరిగింది. తప్పు స్టేట్మెంటు. 2014 వరకు రెవెన్యూ లోటు లేకుండా చూడాలని ఈ చట్టంలో నిర్దేశించడం జరిగింది. ఈ స్టేట్మెంట్ కూడా తప్పు. ఇది 2023 వరకు. ఈ చట్టం ప్రకారం 2006-7 ఆర్థిక సంవత్సరం నుండి ప్రారంభం నుండి ద్రవ్యలోటులో వార్షిక తగ్గుదల తప్పనిసరిగా 0.5% ఉండాలనేది ఇది కూడా తప్పు స్టేట్మెంటే. ఎందుకంటే ఇది ప్రారంభమైంది 2004 నుంచి కన్సిడర్ చేయాలి. ఇక్కడ 6-7 అని ఉంది. సో మనకి ఇక్కడ తప్పు అంటే ఒప్పుగా అంటే తప్పు స్టేట్మెంట్లు ఏమున్నాయి, బిసిడి. సో బిసిడి అనేది సరైన ఆన్సర్ అవుతుంది. భారతదేశ పంచవర్ష ప్రణాళికకు సంబంధించింది ఇది కూడా డైరెక్ట్ పెట్టండి. మరి 11వ ప్రణాళికకు సంబంధించింది రెండవ ఆప్షన్ ఉంటుంది, త్వరితగతిన మరి అధిక సమ్మిళిత వృద్ధి, ఇన్క్లూజివ్ డెవలప్మెంట్ అంటాం. 9వ ప్రణాళికకు సంబంధించి సామాజిక న్యాయం, సమానత్వంతో కూడిన వృద్ధి. 5వ ప్రణాళిక వచ్చేసి పేదరిక నిర్మూలనకు సంబంధించింది. 2వ ప్రణాళిక వచ్చేసి త్వరితగతిన పారిశ్రామికీకరణ. 2, 3, 5, 4 ఉన్నది సరైన ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ధృవీకరణ సంబంధించి భారత ఆర్థిక వ్యవస్థలో 1991లో మొదలైన సరళీకరణ పోటీ మార్కెట్లకు దారితీసింది. ఇక్కడ చూడండి, ఎల్పిజి వల్ల సరళీకరణ చేయడం అంటే లెవరేజేషన్ ఎప్పుడైతే చేసామో ఓపెన్ మార్కెట్ అయింది. మార్కెట్లో సరళీకరించడం వల్ల ఎక్కువ మంది పెట్టుబడిదారులు మార్కెట్లో ప్రవేశించడము, కంపెనీలు స్థాపించడం జరిగింది. అంటే మార్కెట్లో పోటీ అనేది పెరిగింది. మరి ఇది సరైన స్టేట్మెంటే. భద్రత మరియు ఊహాత్మక సంబంధిత వస్తువుల ఉత్పత్తికి తప్పనిసరిగా లైసెన్స్ తీసుకోవాలి అనేది 1991 పారిశ్రామిక విధాన తీర్మానంలో ఒక ప్రధాన అంశం. ఇది కూడా సరైన అంశమే. ఇక్కడ ఏంది, లైసెన్సు సరళీకరణలో భాగంగా లైసెన్సులు తీసివేశారు. మరి ఇక్కడ లిబరైజేషన్ చేసినప్పటికీ భద్రతకి మరియు ఊహాత్మక వస్తువులకు సంబంధించిన లైసెన్సును ఉంచారు. అంటే ఇక్కడ ఏ స్టేట్మెంట్లోనే తీసివేయడం జరిగింది, బి స్టేట్మెంట్లోనే కొన్ని అంశాలకి ఉంచడం జరిగింది. సో ఇది సరైనది కానీ ఆర్ అనేది ఏకి సరైన వివరణ కాదు. ఏ మరియు 6 రెండు ఒప్పే కానీ ఏకు 6 అనేది సరైన వివరణ కాదు.
అంటే భద్రత మరియు వ్యూహాత్మక అంశాలు అంటే రక్షణకు సంబంధించి అంతరిక్షము, అణు కార్యకలాపాలు, రసాయనాలు, సిగరెట్లు, ఫార్మా, డ్రగ్స్ సంబంధించి అనేక రకాల ఒక 6 ప్రధాన భాగాల ఉత్పత్తుల్ని లైసెన్స్ కింద ఉంచడం జరిగింది. లిబరలైజేషన్ చేశారు, అంటే లైసెన్స్ని తొలగించడం జరిగింది. కానీ కొన్ని కీలక రంగాల్ని లైసెన్స్ తప్పనిసరి చేశారు. సో ఏ మరియు ఆరు రెండు రైటే, కానీ సరైన వివరణ కాదు అనేది సరైన ఆన్సరు అవుతుంది. భారతదేశంలో పారిశ్రామిక విధాన తీర్మానాలకు సంబంధించి క్రింది వ్యాఖ్యల్లో ఏవి ఒప్పు అని అడగడం జరిగింది. ఇక్కడ కూడా ఒప్పు. భారతదేశంలో మొదటి పారిశ్రామిక విధాన తీర్మానాన్ని 1948లో ప్రకటించారు. సరైన స్టేట్మెంటే. ఆయుధాలు, మందుగుండు, అణుశక్తి, రైల్వే రవాణా వంటి కేంద్ర ప్రభుత్వంలో ఏకస్వామ్యంగా ఉంటాయని ఈ తీర్మానంలో చెప్పడం జరిగింది. ఇది కూడా సరైనదే. రక్షణ కావచ్చు, మందుగుండు కావచ్చు, ఆయుధాలు కావచ్చు, ఆ రవాణా వంటి అంశాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటాయని ఈ తీర్మానంలో ప్రకటించారు. ఇంకొక పారిశ్రామిక విధాన తీర్మానాన్ని 1956లో ప్రకటించారు. ఇది కూడా సరైనదే. రెండవ పారిశ్రామిక విధాన తీర్మానంలో పరిశ్రమలన్నింటినీ 5 తరగతులుగా వర్గీకరించారు. కాదు, 3 తరగతులుగా వర్గీకరించారు. డి అనేది తప్పు. సో డీని తీసివేస్తే ఎలిమినేషన్ మెథడ్ ద్వారా మనకి మిగిలిన ఆన్సర్ ఏబిసి మాత్రమే. మూడవది సరైన ఆన్సర్ అవుతుంది. ఎకనామిక్ సర్వే 2021-22 అంటే పాత డేటా. సేవల రంగానికి సంబంధించి వ్యాఖ్యలు ఏవి సరైనవి అంటే 2019-20లో స్థూల దేశీయోత్పత్తులు అంటే జీడిపిలో ఎక్కువ భాగం సేవల రంగం ద్వారానే వస్తుంది. ఇది జనరల్గా పెట్టేదే. మనకి జీడిపిలో ఎక్కువ వాటా దాదాపు 55% సేవల రంగం నుంచే వస్తుంది. హోటల్స్, పర్యాటకం సేవల రంగంలో ఒక భాగం. ఇది కూడా సరైన స్టేట్మెంటే అవుతుంది. ఇది బి అనేది కూడా సరైన స్టేట్మెంటే అవుతుంది. సేవల రంగంలో రక్షణ మరియు ప్రభుత్వ పాలన భాగం కావు అంటే భాగం కావు అంటే భాగం అవుతాయి. సేవల రంగంలో రక్షణకు సంబంధించిన అంశాలు ఉన్నాయి, ప్రభుత్వ పాలనకు సంబంధించిన సర్వీస్ కూడా ఇందులో భాగంగా సేవలో భాగంగా ఉంటుంది. మరి ఉంటుంది అంటే ఇక్కడ కరెక్ట్ అవుతుంది, కానీ ఇక్కడ కావు అన్నారంటే తప్పు స్టేట్మెంట్. సో ఏ మరియు బి మాత్రమే సరైనది. భారతదేశంలో డిజిటల్ సేవకు సంబంధించి క్రింది వ్యాఖ్యల్లో ఏవి ఒప్పు అని అడగటం జరిగింది. ఇక్కడ జీవన్ ప్రమాణ్ అనేది పెన్షన్దారులకు ఉపయోగపడే బయోమెట్రిక్ డిజిటల్ సేవ సరైందే. మరి డిజిటల్ ఇండియా పథకాన్ని 2019లో ప్రారంభించారు. కాదు, 2015లో ప్రారంభించడం జరిగింది. సో ఇక్కడ సరైందని అడిగారంటే ఏ మాత్రమే సరైనది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఎన్ఎఫ్హెచ్ఎస్ 4 ప్రకారం ఇక్కడ 4 ఎప్పుడు వచ్చింది? 2015-16లో అక్కడ రావటం, 14-15లో రావటం జరిగింది. మరి 5వది 2019-20లో ప్రకటించడం జరిగింది. భారతదేశంలో మొత్తం సంతానోత్పత్తి రేటు దాదాపు ఇక్కడ ఎంత ఉంది అని అడగటం జరిగింది. 2.2 ఉంది. రీసెంట్గా ఎన్ఎఫ్హెచ్ఎస్ 5 ప్రకారం 2.0 ఉంది. మనకి రీసెంట్గా ఉన్న ఎన్ఎఫ్హెచ్ఎస్ 5 డేటా 2.0 తెలిసినట్టయితే అంతకు ముందు ఉన్నది దీనికంటే కొద్దిగా ఎక్కువగా ఉంటుంది కదా సంతానోత్పత్తి రేటు. క్రమంగా సంతానోత్పత్తి రేటు కావాలి, మరణాల రేటు కావచ్చు, జననాల రేటు కావచ్చు, ఇవన్నీ తగ్గుకుంటూ వస్తున్నాయి. క్రితం డేట్తో పోలిస్తే ప్రజెంట్ తగ్గుతున్నాయి. వెనకటి డేట్ అడిగారంటే ప్రజెంట్ దాంతో పోలిస్తే కొంచెం ఎక్కువగా పెట్టాలి. ఆ విధంగా చూసుకున్నా కానీ లాజికల్గా పెట్టవచ్చు. 2.2 అనేది సరైన ఆన్సర్ అవుతుంది. భారతదేశ జనాభా యొక్క ముతక మరణాల రేటుకు సంబంధించి క్రింది వ్యాఖ్యల్లో సరైనది ఏదైనా అడగటం జరిగింది. 2014-19 మధ్య ముతక మరణాల రేటు 7 కంటే తక్కువగా ఉంది. సో సరైన స్టేట్మెంటే. 7 కంటే తక్కువగా ఉంది. 14-19 మధ్య 7 కంటే తక్కువగా ఉంది. మనకు 19లో ఎన్ఎఫ్హెచ్ఎస్ డేటా వచ్చిన దాని ప్రకారం 5వ డేటా ప్రకారం ప్రజెంట్ మరణాల రేటు 6 ఉంది. అంటే 6 అనేది 7 కంటే తక్కువే కదా. సో సరైన స్టేట్మెంట్ అవుతుంది. 2006-11 మధ్య ముతక మరణాల రేటు 7 కంటే ఎక్కువ ఉంది. సో 7 కంటే ఎక్కువ ఉందంటే 14-19 మధ్యలో ఎంత ఉంది అంటే 7 కంటే తక్కువగా ఉందంటే 6 ఉంది. మరి అంతకుముందు 11 కంటే ఎక్కువ, 7 కంటే ఎక్కువ ఉన్నట్టే కదా. సో 7 నుంచి 7 కంటే ఎక్కువగా ఉన్నది తగ్గుకుంటూ వచ్చింది. 6-11 మధ్య 7 కంటే ఎక్కువ ఉంది. అది 2014-19 మధ్య కాలానికి వచ్చేసరికి 7 కంటే తక్కువ అంటే 6కి తగ్గుకుంటూ వచ్చింది. సో రెండు కూడా సరైన స్టేట్మెంట్సే అవుతాయి. మరి క్రింది కుటుంబ సర్వే ప్రకారం ఎన్ఎఫ్హెచ్ఎస్ 2019-21 ప్రకారం ఇక్కడ కూడా ఉంది.
శిశు మరియు నవజాత శిశు మరణాల రేటు సంబంధించి శిశు మరణాలు, అదేవిధంగా 1 సంవత్సర కాలంలో మరణించే శిశువులు కావచ్చు 1000 మందికి, నవజాత శిశువులు అంటే 1 నెలలోపు శిశువులకు మరణాలకు సంబంధించినవి. మరి ఈ సర్వే 4 ప్రకారం, ఇక్కడ 5 అని ఇచ్చారు అడగటం జరిగింది, 4తో పోల్చినప్పుడు శిశు మరణాల రేటు తగ్గింది. ఓకే, సరైన స్టేట్మెంటే. అంతకుముందు ఇక్కడ 4లో 40.7 ఉంటే శిశు మరణాల రేటు ఇక్కడ 2019కి వచ్చేసరికి 35.2కు రావడం జరిగింది. అంటే సరైన స్టేట్మెంటే. మరి ఎన్ఎఫ్హెచ్ఎస్ 4తో పోల్చుకున్నప్పుడు నవజాత నెలలోపు శిశు మరణాల రేటు తగ్గింది అని ఇచ్చారు, కానీ తప్పు, పెరిగింది. ఎంతకు పెరిగింది? 29.5 నుంచి 29.9 పెరిగింది. అంటే ఇక్కడ చూసినట్లయితే ఫ్రాక్షన్స్లో అడగటం జరిగింది, డెసిమల్స్లో అడగటం జరిగింది. జస్ట్ 0.5 నుంచి 0.9కి పెరిగింది. అతి తక్కువ వాల్యూని కూడా ఇక్కడ మనకి ఇండైరెక్ట్గా అడగటం జరిగింది. సో ఏ మాత్రమే సరైనది. భారతదేశ జనాభాకు సంబంధించి క్రింది వ్యాఖ్యలలో ఏవి ఒప్పు అని అడగటం జరిగింది. ఇక్కడ కూడా ప్రతి 1000 మంది పురుషులకు ఉన్న స్త్రీల సంఖ్యను జనాభా లింగ నిష్పత్తి అంటారు. ఓకే, సరైంది. 1000 మంది పురుషులకు ఎంతమంది ఇక్కడ ఉన్నారనే దాన్నే మనం ఇక్కడ లింగ నిష్పత్తి, సెక్స్ రేషియో అంటే సరైంది. జనాభా లింగ నిష్పత్తి 1000 కంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రతికూల లింగ నిష్పత్తి అంటారు. ఇది తప్పు. ఎందుకంటే 1000 మంది పురుషులకు స్త్రీల సంఖ్య 1000 కంటే ఎక్కువగా ఉన్నట్లయితే, దాదాపు 1000 కంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రతికూల ఎందుకంటారు? అనుకూల లింగ నిష్పత్తి అంటారు. కాబట్టి బి అనే స్టేట్మెంట్ తప్పైనది. ఇక్కడ బి అనే స్టేట్మెంట్ తీసినట్లయితే ఇది తప్పు, బి ఉంది. ఇలా కూడా గుర్తించవచ్చు. 2011లో భారతదేశ జనాభా లింగ నిష్పత్తి 1000 కంటే తక్కువ ఉంది. సరైనది. ఎంత ఉంది? 943 ఉంది. అంటే 1000 కంటే తక్కువగా అన్నది సరైన స్టేట్మెంట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి సరైన సమాధానం అన్నప్పుడు ఏ మరియు సి మాత్రమే సరైన స్టేట్మెంట్ అవుతుంది. మూడవది సరైనది అవుతుంది. భారతదేశంలో జాతీయ జనాభా విధానం కింది వాటిలో ఏ సంవత్సరంలో ప్రకటించారంటే 2000 సంవత్సరంలో ప్రకటించడం జరిగింది. డైరెక్ట్ 2011 జనాభా లెక్కల ప్రకారం క్రింది రాష్ట్రాలని వాటి జనాభాతో జతపరచమన్నారు. ఇది చాలా డైరెక్ట్ ఇక్కడ బిట్టే. ఇది కూడా ఈజీగా ఎక్కువ జనాభా తక్కువ జనాభా ఉన్నాయి. అందుకని ఆ వీడియోస్లో కూడా ఎప్పుడు కూడా అధిక మొత్తం అంటే ఎక్కువ జనాభా ఉన్నాయి ఒక 5 రాష్ట్రాలు 5 పేర్లు, తక్కువ ఉన్నాయి ఒక 5 పేర్లు మనం చదువుకున్నట్లయితే వాటిని ఈజీగా మనం గుర్తించవచ్చు. ఇక్కడ చూడండి, నాగాలాండ్ యొక్క జనాభా వచ్చేసి 20 లక్షలు, అరుణాచల్ ప్రదేశ్కి వచ్చేసి B4 14 లక్షలు, మిజోరంకి వచ్చేసి C2 11 లక్షలు, మేఘాలయకి వచ్చేసరికి ఇక్కడ D1 30 లక్షలు ఉంటుంది. అంటే ఇవి అరౌండ్ సుమారుగా అడగటం జరిగింది కాబట్టి దగ్గరగా ఉంటాయి వాల్యూస్. 11 అంటే ఇది 9.98, ఇట్లా 14 అంటే 13.8 లక్షలు అట్లా ఉన్నాయి. సో ఇక్కడ మనకి 3421 ఉన్నది సరైన ఆన్సరు అవుతుంది. జాతీయ ఆదాయ అకౌంటింగ్ భావనలలో ప్రభుత్వ వ్యయం కంటే అధికంగా ఉన్న పన్ను రాబడిని ఏమంటారు? ఇక్కడ చూడండి, ప్రభుత్వం ఇక్కడ అకౌంటింగ్ భావన ప్రకారం, ఎకానమీ ప్రకారం ప్రభుత్వం యొక్క వ్యయం కంటే అధికంగా పన్ను రాబడి ఉంది. మనకి ఆదాయం ఎక్కువగా వస్తుంది. ఖర్చు కంటే ఆదాయం ఎక్కువ వస్తుందంటే మిగిలింది ఏంది? అది పొదుపు అవుతుంది కదా. సో దీన్ని ప్రభుత్వ పొదుపు అంటారు. దీన్ని జనరల్గా అయినా పెట్టవచ్చు. ఆదాయం ఎక్కువగా ఉండి ఖర్చు తక్కువగా అంటే మిగిలిన దాన్ని మనం పొదుపు అంటారు. సో ఇది ప్రభుత్వ పొదుపు ఆన్సర్ అవుతుంది. భారతదేశ జనాభా పరమైన సూచీలను వాటి రేట్లతో జతపరచమన్నారు. ఇంకా 2020కి సంబంధించిన డేటా. 2020లో శిశు మరణాల రేటు 28 ఉంది, జననాల రేటు 19.5 ఉంది, మరణాల రేటు 6 ఉంది. సో ఇక్కడ తీసుకున్నట్లయితే 342 ఉన్న ఆప్షన్ సరైనది అవుతుంది. ఈ డేటాని, ఎట్లాంటి డేటాని ముఖ్యంగా నేషనల్ ఇక్కడ హెల్త్ సర్వే సంబంధించి జాతీయ కుటుంబ సర్వేకి, ఆరోగ్య కుటుంబ సర్వేని బాగా చదవాలి. అది 5 సంవత్సరాల కాలానికి ప్రకటిస్తుంది కాబట్టి ఒకసారి డేటా వచ్చిందంటే అది దాదాపు 5 సంవత్సరాల పాటు మనకు ఉపయోగంలో ఉంటుంది. ఖచ్చితంగా ఎగ్జామ్స్లో అడుగుతారు కాబట్టి ఆ డేటాను జాగ్రత్తగా చదవవలసిన ఎంతైనా అవసరం ఉంది. ఈ డేటా హెల్త్కి సంబంధించింది. సో ఇది సరైన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 2011లో ఆయా రాష్ట్రాల జనాభా లెక్కల ప్రకారం వాటిని అవరోహణ క్రమంలో అమర్చమనటం జరిగింది.
ఇక్కడ చూడండి, ఇక్కడ జనాభా లెక్కల ప్రకారం జనాభాని అవరోహణ క్రమంలో అమర్చాలి. ఇందాక ఇదే ప్రశ్న ఇదే టాపిక్ సంబంధించి తక్కువ జనాభాని అమర్చమని జరిగింది, కోట్లలో లక్షలలో ఇచ్చి. ఇక్కడ కూడా ఎక్కువ నుంచి అవరోహణ క్రమంలో అమర్చమంటం జరిగింది. ఇక్కడ బీహార్ 10 కోట్లు, అదేవిధంగా తమిళనాడు 7.2, మహారాష్ట్ర 11.2 కోట్లు, ఉత్తరప్రదేశ్ 19 కోట్లు, కర్ణాటక 6 కోట్లు. మనకి ఉత్తరప్రదేశ్లో అతి మొత్తంలో ఎక్కువ ఉత్తరప్రదేశ్ ఉంటుంది. సో డి ఉన్నది మనకి ఆన్సర్ అవుతుంది. ఈ రెండు తప్పు అవుతాయి. నెక్స్ట్ దీని తర్వాత తీసుకున్నట్లయితే మహారాష్ట్ర సి వస్తుంది, తర్వాత బీహార్ ఏ వస్తుంది, తర్వాత తమిళనాడు బి వస్తుంది, తర్వాత చివరికి కర్ణాటక ఏ వస్తుంది. సో డిసిఏబి ఉన్నది సరైన ఆప్షన్ అవుతుంది. జనాభా సంఖ్యలో పెరుగుదల ఉన్నప్పటికీ 1980ల ప్రారంభం నుండి భారతదేశంలో సహజ జనాభా పెరుగుదల రేటు క్రమంగా తగ్గుతూ వస్తుంది. అందుగల కారణం ఏమిటంటే 1980 కాలం నుంచి 81 నుంచి 97 వరకు, 91 నుంచి 2001, 2001 నుంచి 2011 వరకు ఇక్కడ జనాభా పెరుగుదల రేటు అనేది ఇక్కడ తగ్గుతూ వస్తుంది. దీనికి సంబంధించి జాగ్రత్తగా స్టేట్మెంట్స్ని ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే జననాల రేటు, మరణాల రేటు దాదాపు ఒకే విధంగా ఉంది. సో ఒకే విధంగా ఉంటే ఇక్కడ జనాభా పెరుగుదల రేటు అనేది తగ్గదు, అది కూడా ఒకే విధంగా ఉంటుంది. సో ఈ స్టేట్మెంట్ తప్పు. మరణాల రేటు కంటే వేగంగా జనరల్ రేటు తగ్గింది. మరణాల రేటు కంటే వేగంగా జననాల రేటు తగ్గినట్లయితే జనాభా పెరుగుదల రేటు క్రమంగా అన్నాడు. ఇక్కడ క్రమంగా అన్నాడు, ఒక క్రమ పద్ధతిలో ర్యాపిడ్గా తగ్గుతూ వస్తుందా రాదు, అది కూడా వేగంగా తగ్గుతుంది. సో ఈ స్టేట్మెంట్ కూడా తప్పే. మరణాల రేటు కంటే నెమ్మదిగా జననాల రేటు తగ్గింది. మరణాల రేటు తగ్గుతుంది, దానికంటే నెమ్మదిగా తక్కువగా జననాల రేటు తగ్గుతుంది. అంటే స్లోగా ఉందన్నమాట. జననాల రేటు తగ్గింపు అనేది తక్కువగా ఉంది, అంత స్పీడ్గా లేదు. సో ఇది సరైన స్టేట్మెంట్ అవుతుంది. మరి మరణాల రేటు కంటే వేగంగా జననాల రేటు పెరిగిందనుకో, ఇక్కడ పెరగటం అన్నారు, పెరిగిందంటే ఇక్కడ తగ్గుతూ వచ్చిందంటే ఇది స్టేట్మెంట్ తప్పు అవుతుంది. సో మరణాల రేటు కంటే నెమ్మదిగా జననాల రేటు తగ్గడం అనేది సరైన ఆన్సర్ అవుతుంది. భారతదేశంలో జనాభా పెరుగుదలకు సంబంధించి ఇక్కడ ఏ పథకాలు అమలు చేయబడ్డాయంటే గుర్తింపు పొందిన సామాజిక కార్యకర్త పథకం, ఆశా పథకం అంటాం, ఆశా వర్కర్స్ అంటాం. వారు మరి జనాభా పెరుగుదలను తగ్గించడానికి ప్రభుత్వంలో పనిచేస్తూ, ఆరోగ్య శాఖలో పనిచేస్తూ వాళ్ళు అవేర్నెస్ తీసుకొస్తారు. సో ఇది కూడా సరైనదే. మరి గర్భ పరీక్ష కిట్లు ఏర్పాటు చేయడం, ఇది కూడా సరైనదే. మిషన్ పరివార వికాస్ అంటే జనాభాలో అవేర్నెస్ తీసుకొచ్చే ప్రోగ్రామ్స్ నిర్వహించడం, ఇది కూడా సరైనది. క్లినికల్ అవుట్రీచ్ టీమ్స్ని ఏర్పాటు చేయడం, ఇది కూడా సరైనదే. సో ఏబిసిడి అన్నీ కూడా సరైనవే అవుతుంది. జనరల్గా కూడా వీటిని మనం పెట్టవచ్చు. 1949లో భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాతీయ ఆదాయ కమిటీ యొక్క చైర్మన్ సభ్యులు అడిగారు. ఇది కూడా డైరెక్ట్. చైర్మన్గా పిసి మహలనోబిస్ను, సభ్యులుగా డిఆర్ గాడ్గిల్ మరియు వికేఆర్వి రావును నియమించడం జరిగింది. మూడవది సరైనది. క్రింది వాటిలో ఏది దేశీయ ఆదాయం లేదా ఉత్పత్తి యొక్క మొత్తం దేశీయ డిమాండ్లో ఒకటి భాగం కాదు అన్నారు. ఇక్కడ చూడండి, కుటుంబాల వినియోగ వ్యయం సరైందే, మరి పెట్టుబడి వ్యయం సరైందే. వినియోగం కావాలి, మన దేశం యొక్క ఆదాయం ఉత్పత్తికి సంబంధించి పెట్టుబడి కావాలి, అదేవిధంగా వస్తువులు సేవల కొనుగోలు కూడా కావాలి. అంటే ఇతర దేశాల నుండి తీసుకున్న నికర రుణాలు అనేది ఇందులో భాగం కాదు. సో ఇది ఒకటవది తప్పుది అడిగారు కాబట్టి ఒకటవది ఆన్సర్ అవుతుంది. దేశం యొక్క స్థూల దేశీయోత్పత్తిలో తరుగుదలను తీసివేయగా మిగిలిన దాన్ని జాతీయ అకౌంటింగ్లో ఏమని పిలుస్తారంటే, చూడండి ఇక్కడ జీడిపి నుంచి తరుగుదలని తీసివేస్తే వచ్చేదే నికర దేశీయోత్పత్తి, నికర జాతీయోత్పత్తి అంటాం. ఇక్కడ నికర జాతీయ ఉత్పత్తి అవుతుంది. సో ఇక్కడ రెండవది సరైన ఆన్సర్ అవుతుంది. వ్యక్తిగత మరియు వ్యయార్హ భావనలకు సంబంధించి ఇవన్నీ కూడా నేషనల్ ఇన్కంలో వస్తున్న నిర్వచనాలు. ఈ నిర్వచనాల మీద గ్రూప్ 3లో కూడా అడగడం జరిగింది, గ్రూప్ 2లో కూడా అడిగారు. కాబట్టి రీసెంట్ ట్రెండ్స్ ప్రకారం నేషనల్ ఇన్కమ్ మీద ఎక్కువ ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. డెఫినేషన్స్ మీద జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. వ్యక్తిగత మరియు వ్యయాహారానికి సంబంధించి ఒక వ్యక్తి యొక్క వినియోగ వ్యయం మరియు పొదుపు ఆ వ్యక్తి యొక్క వ్యయార్హ ఆదాయానికి సమానం. అతను చేసే ఖర్చు మరియు పొదుపు ఉంటేనే ఆ వ్యక్తి ఎంత ఆదాయం ఉంటుంది, ఎంత వ్యయార్హ ఆదాయం ఉంటుంది అనేది డెఫినేషన్ ఉంటుంది. ఏ కూడా సరైనదే.
వ్యక్తిగత పన్నులను ఒక వ్యక్తి యొక్క వ్యయ ఆదాయానికి జోడిస్తే మనకు వ్యక్తిగత ఆదాయం వస్తుంది. ఇక్కడ వ్యక్తిగత ఆదాయము, వ్యక్తిగత పన్నులు వ్యక్తి యొక్క అంటే మన వ్యక్తిగత పన్నులు ట్యాక్సులను వ్యయార్హ ఆదాయానికి జోడిస్తే మన వ్యక్తిగత ఆదాయం వస్తుంది. ఇది కూడా సరైనదే. సో ఏ మరియు బి అనే రెండు కూడా సరైనవి అవుతాయి. క్రింది రాష్ట్రాలను తలసరి నికర దేశీయోత్పత్తి రూపాయలలో ప్రస్తుత ధరలలో ఆధారంగా అడగటం జరిగింది. అవరోహణ క్రమాన్ని అమర్చమని అడగటం జరిగింది. ఇది 2020-21 డేటా ప్రకారం రాష్ట్రాల యొక్క తలసరి నికర దేశీయోత్పత్తి, రాష్ట్రాల జీడిపిని ఇక్కడ అడగటం జరిగింది అవరోహణ క్రమంలో. మహారాష్ట్రది 1.83 lakhs, గుజరాత్ది అంటే 1,83,000 కోట్లు, ఇక్కడ 2,12,000 కోట్లు, తెలంగాణ 2,25,000 కోట్లు, ఆంధ్రప్రదేశ్ 1,63,000 కోట్లు. ఇందులో 2020-21 అంటే 4 సంవత్సరాల క్రితం అంటే తెలంగాణ 2.25 lakhs దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. సో సిబిఏడి ఈ డేటా ప్రకారం సిబిఏడి సరైన ఆన్సర్ అవుతుంది. భారతదేశంలో జాతీయ ఆదాయానికి సంబంధించి క్రింది వ్యాఖ్యల్లో ఏవి ఒప్పు? ఇక్కడ కూడా ఏవి సరైనవి అని అడగటం జరిగింది. ఏవి ఒప్పు? మొట్టమొదటి జాతీయ ఆదాయ అంచనాలను గణాంక పథకాల అమలు మంత్రిత్వ శాఖ తయారు చేసింది. తప్పు స్టేట్మెంటు. ఎందుకని ఈ గణాంక పథకాల అమలు శాఖ 2019లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి మొదటగా జాతీయ ఆదాయ అంచనాలని జాతీయ ఆదాయ కమిటీ 1949లో లెక్కించింది. తర్వాత సెంట్రల్ స్టాటిస్టికల్ కమిషన్ అంటే కేంద్ర గణాంక సంస్థ 1954 నుండి 2019 వరకు లెక్కించింది. 2019 నుంచి ఈ సిఎస్ఓ అనేది గణాంక మరియు పథకాల అమలు మంత్రిత్వ శాఖలో విలీనమైంది. అప్పటి నుంచి ఈ శాఖని ఈ విధంగా పిలుస్తున్నారు. సో ఏ అనేది తప్పు అవుతుంది. మొట్టమొదటి అధికారిక జాతీయ ఆదాయ అంచనాలని 48-49 ఆధార సంవత్సరంతో తయారు చేశారు. సరైందే. 1956లో ప్రచురించిన జాతీయ ఆదాయ అంచనాలని సంప్రదాయ శ్రేణి అని పిలిచారు. ఇక్కడ నుంచి అంటే 1964 నుంచి 65 వరకు కూడా 56 నుంచి 1964-65 వరకు సంప్రదాయ శ్రేణులను పిలవడం జరిగింది. సి కూడా సరైందే. మరి సంప్రదాయ శ్రేణి పేరుతో జాతీయ ఆదాయం 1976 సంవత్సరం వరకు అన్నారు. కాదు, మనం ఇక్కడే చెప్పుకోవడం జరిగింది. ఆ మూడవ స్టేట్మెంట్లోనే 64-65 వరకు. సో డి తప్పు. ఇక్కడ సరైన సమాధానం అంటే బి మరియు సి మాత్రమే సరైనది. భారత ప్రభుత్వ గణాంక పథకాల అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన రెండవ ముందస్తు జాతీయ ఆదాయ అంచనాలు 2022-23 ప్రకారం ఇక్కడ స్థూల విలువ మదింపులో వ్యవసాయ రంగం, అనుబంధ రంగాల వాటా అడగటం జరిగింది. ప్రస్తుత ధరలలో అంటే ఇది పాత డేటా 2022, 23, 24 అంటే ఒక సంవత్సరం క్రితం అడగటం జరిగింది. 2021లో 20.4% వాటా ఉంది. 21-22లో 18.9% ఉంది. 22-23లో 18.2% ఉంది. 23-24లో 17.2% ఉంది. మరి దీన్ని తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఆరోహణ క్రమంలో తక్కువ నుంచి ఎక్కువకు అడగడం జరిగింది. తక్కువ అంటే ఇక్కడ సి వస్తుంది, బి వస్తుంది, తర్వాత ఏ వస్తుంది. సో సిబిఏ అనేది సరైన ఆన్సర్ అవుతుంది. భారతదేశంలో పంచవర్ష ప్రణాళికలకు సంబంధించి క్రింది వ్యాఖ్యలలో ఏది ఒప్పు? ఇది కూడా ఇక్కడ ఏది ఒప్పు అని అడగడం జరిగింది. 1978-82 కాలానికి నిరంతర ప్రణాళికను ప్రవేశపెట్టడం జరిగింది. తప్పు. నిరంతర ప్రణాళిక 78-80 కాలానికి ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇక్కడ చూడండి 4 సంవత్సరాల కాలం ప్రవేశం ఇక్కడ అమలు పరచడం జరిగింది. తర్వాత 80లో దాన్ని మళ్ళీ ఇందిరాగాంధీ రద్దు చేయడం జరిగింది. ఇక్కడ 78లో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది నిరంతర ప్రణాళికల్ని. కానీ 1980లో మళ్ళీ ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఎన్నికవడంతో వీటిని రద్దు చేయడం జరిగింది 80లో. సో అంటే 78 నుంచి 80 వరకు మాత్రమే అమలు పరచడం జరిగింది. ఇక్కడ ఈ కాలానికి ప్రవేశపెట్టడం జరిగింది. ఈ కాలానికి 78 నుంచి 82 వరకు ప్రవేశపెట్టడం జరిగింది. కానీ తర్వాత ఎన్నికైన ఇందిరాగాంధీ ప్రభుత్వం 80లో రద్దు చేసింది. సో అమలు అనేది ఎక్కడి వరకు ఉంది? 80 వరకు ఉంది. సో ఇది తప్పు స్టేట్మెంటు. 5వ పంచవర్ష ప్రణాళిక యొక్క అంతిమ ప్రతిని ప్రొఫెసర్ కేఎన్ రాజ్ తయారు చేశారు. ఇది కూడా తప్పే. ఎందుకంటే పంచవార్షిక ప్రణాళిక సంఘం తయారు చేస్తుంది. ఏ ఒక వ్యక్తి కూడా తయారు చేయరు. ప్రణాళిక సంఘం తయారు చేస్తుంది.
ఆ ప్రణాళిక సంఘం తయారు చేసిన దాన్ని జాతీయ అభివృద్ధి మండలి ఆమోదిస్తుంది. సో ఇది ఏ ఒక్క వ్యక్తి కూడా అక్కడ తయారు చేయడం ఉండదు కాబట్టి ఇది కూడా తప్పు స్టేట్మెంటే. ఏ మరి బి రెండు కూడా కావు, సరైనవి కావు. నీతి ఆయోగ్ సంబంధించిన ఇక్కడ ప్రశ్న రెగ్యులర్గా అడుగుతున్నారు. దీనిని 2015లో ఏర్పాటు చేశారు, సరైనదే. ప్రధానమంత్రి నీతి ఆయోగ్కు చైర్మన్గా వ్యవహరిస్తారు, సరైనదే. భారత ప్రభుత్వం యొక్క నిపుణుల సమూహం థింక్ ట్యాంక్గా పనిచేస్తుంది. అంటే ఇది ఒక మేధావుల యొక్క ఆలోచనల కేంద్రంగా పనిచేస్తుంది. ఈ రాష్ట్రాల మధ్య సహకార సామ్యవాదాన్ని పెంపొందించడం నీతి ఆయోగ్ యొక్క ఉద్దేశం. ఇది తప్పు. రాష్ట్రాల మధ్య సహకార సామ్యవాదం కాదు, సమైక్యతత్వాన్ని పెంపొందించడం కోసమే నీతి ఆయోగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నీతి ఆయోగ్ ఆర్థిక అంశాలకు సంబంధించి కానీ మిగతా అంశాలకు సంబంధించి కానీ సూచనలు తయారు చేస్తుంది, సూచనలు ఇస్తుంది. దాన్ని కేంద్రం ఇంప్లిమెంట్ చేస్తుంది. సో ఇది ఒక సలహా సంస్థలాగా పనిచేస్తుంది. ఏబిసి మాత్రమే సరైనది అవుతుంది. భారతదేశ పంచవార్షిక ప్రణాళికకు సంబంధించి క్రింది వ్యాఖ్యలు ఏవి ఒప్పు? మొదటి పంచవార్షిక ప్రణాళికను 1951లో ప్రారంభించారు, సరైనదే. మొదటి పంచవార్షిక ప్రణాళిక ఒక సఫలీకృతమైన ప్రణాళిక. స్వాతంత్రం వచ్చిన తర్వాత వ్యవసాయ రంగానికి సంబంధించి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. మరి ప్రకృతి సహకరించడం, వర్షాలు పడటం వల్ల ఈ ప్రణాళిక సఫలీకృతమైంది. మూడవ పంచవర్ష ప్రణాళిక కాలంలో ప్రారంభించిన లక్ష్యాలను సాధించడంలో పూర్తిగా విఫలమైంది. ఇది కూడా సరైనది. మూడవ ప్రణాళిక పూర్తిగా విఫలమైంది. 1965-69 కాలానికి వార్షిక ప్రణాళికలు అమలుపరచడం జరిగింది. ఇది తప్పు. వార్షిక ప్రణాళిక 3 సంవత్సరాల పాటు 1966 నుంచి 69 కాలానికి, కానీ ఇక్కడ 65 అని మెన్షన్ చేయడం జరిగింది. సో డి అనేది తప్పు. ఏబిసి మాత్రమే సరైన సమాధానం అవుతుంది. క్రింది వాటిలో ఏది 2023-24 కేంద్ర బడ్జెట్ యొక్క ప్రాధాన్యత అంశం కాదంటే ఇవి కూడా బడ్జెట్లు ఇచ్చినప్పుడు కొన్ని కీలక రంగాలను ప్రకటించడం జరుగుతుంది. ఇది కూడా పాత డేటా కాబట్టి అందులో లేనిది ఏంటంటే ఎగుమతుల ప్రోత్సాహం అనేది లేదు. నెక్స్ట్ నీతి ఆయోగ్ స్తంభాలకు సంబంధించి పిల్లర్స్ ఏటిని జతపరచమని అడగమని జరుగుతుంది. ఈ పిల్లర్స్ సంబంధించి చాలా ఇంపార్టెంట్. నీతి ఆయోగ్ ఎప్పుడు అవే పర్మనెంట్గా ఉంటే ఒక స్టాక్ జీకేలాగా ఉంటుంది. 7 పిల్లర్స్ ఉంటాయి. ఆ 7 పిల్లర్స్లో అడగడం జరిగింది. ప్రజల అనుకూల అంటే ఇక్కడ 4వ స్టేట్మెంట్. దీని యొక్క మీనింగ్ ఏంది? ప్రజల అనుకూల అనే ఆస్పెక్ట్ పిల్లరు సామాజిక మరియు వైయక్తిక ఆకాంక్షలు నెరవేర్చడము. అటు సామాజికంగా మరియు విడివిడిగా వ్యక్తిగతంగా కూడా ఆకాంక్షలు నెరవేర్చడం అనేది ఏకి 4 సరైన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ పారదర్శకత అనేది ఇక్కడ చూసినట్లయితే ప్రతిస్పందించే ప్రభుత్వం, ట్రాన్స్పరెన్సీ. ప్రభుత్వంలో ట్రాన్స్పరెన్సీ ఉన్నప్పుడే అన్నీ కూడా వ్యవస్థలన్నీ కూడా సక్రమంగా పనిచేస్తాయనేది ఇక్కడ B5 ఉంటుంది. B5 సమానత్వం అనేది యువతకు అందరికీ అవకాశం కల్పించాలి అనేది సమానత్వానికి సంబంధించి. C3 ఉంటుంది. పాల్గొనటం అంటే ఈ అంశాలన్నింటిలో కూడా ఏ కార్యక్రమాలైనా పౌరుల భాగస్వామ్యం అనేది చాలా కీలకం కాబట్టి పాల్గొనటం అనే అంశానికి సంబంధించి పౌరుల భాగస్వామ్యం అనేది D1. సో ఈ విధంగా చూసుకున్నా కానీ జనరల్గా కూడా దీన్ని మనం గెస్ చేయవచ్చు. 2022-23 బడ్జెట్కు సంబంధించి కేంద్ర బడ్జెట్కి సంబంధించి జీడిపిలో లోటు యొక్క వివరాలను ఇక్కడ తెలపమని అవరోహణ క్రమంలో అమర్చమన్నారు. ఇక్కడ రెవెన్యూ లోటు అంటే ఇది కూడా పాత డేటానే. రెవెన్యూ లోటు 3.8% ఉంది. ప్రాథమిక లోటు 2.8% ఉంది. ద్రవ్య లోటు 6.4% ఉంది. సార్థక రెవెన్యూ లోటు అంటే ఎఫెక్టివ్ రెవెన్యూ లోటు, వాస్తవిక రెవెన్యూ లోటు ఇక్కడ 2.6 ఉంది. చూసినట్లయితే ఇక్కడ మొత్తంగా చూసినట్లయితే అవరోహణ క్రమం అని అడిగారు కాబట్టి ఎక్కువ నుంచి తక్కువకి, ఎక్కువ అంటే ఇక్కడ సి రావాలి, ద్రవ్య లోటు సి వస్తుంది, తర్వాత 3.8 ఏ వస్తుంది, తర్వాత 2.8 బి వస్తుంది, తర్వాత డి వస్తుంది. CABD అనేది సరైన ఆన్సర్ అవుతుంది. భారతదేశ వ్యవసాయ రంగానికి సంబంధించి క్రింది వ్యాఖ్యల్లో ఏది ఒప్పు? ఇక్కడ కూడా ఒప్పు అని అడగటం జరిగింది. ఇక్కడ 2022-23 సంవత్సరం కానీ కేంద్ర ప్రభుత్వం సుమారు 18.5 లక్షల కోట్ల రూపాయలని వ్యవసాయ రంగానికి లక్ష్యంగా నిర్ణయించింది. సుమారుగా అడగటం జరిగింది. సో ఇది కూడా సరైన స్టేట్మెంటే. పాత డేటా ప్రకారం 2021లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా కేంద్ర ప్రభుత్వం వ్యవసాయదారుల ఆదాయ మద్దతు పథకాన్ని ప్రారంభించింది. ఇది 2019-20లో ప్రారంభించింది. సో ఈ స్టేట్మెంట్ తప్పు. వ్యవసాయ కార్మికుల బీమాకు సంబంధించి ఎక్కువగా ఉన్న ప్రీమియం రేట్లను పరిష్కరించడానికి
కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని ప్రారంభించింది. ఇక్కడ ప్రీమియం రేట్లకు సంబంధించి కాదు, ఈ ఫసల్ బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది ఏంటంటే వ్యవసాయ కార్మికులు కావచ్చు, రైతుల కోసం కావచ్చు, కనీసం ఉన్న రైతులలో వ్యవసాయ కార్మికులలో కనీసం 50% మందిని ఈ పథకంలో భాగంగా తీసుకురావడానికి, అంటే ఇన్సూరెన్స్లో తీసుకురావడానికి ప్రవేశపెట్టడం జరిగింది. ప్రీమియం రేట్లకు సంబంధించి కాదు, ఇది ప్రీమియం రేట్లు కాదు. సో సి అనే స్టేట్మెంట్ తప్పు. 23-24 కేంద్ర బడ్జెట్లో సుమారు 2 లక్షల కోట్లను వ్యవసాయ రంగానికి కేటాయించారు. ఇక్కడ 1.25 లక్షలు అంటే 1,25,000 కోట్లను మాత్రమే కేటాయించడం జరిగింది. డి కూడా తప్పే. సో ఏవి ఒప్పు అని అడిగారంటే ఏ మాత్రమే ఒప్పు. సో ఏ మాత్రమే సరైనది అవుతుంది. భారతదేశంలో వ్యవసాయ మార్కెట్కి సంబంధించి క్రింది వ్యాఖ్యలు ఏవి ఒప్పు? ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెటింగ్ ఈనామును 2016లో ప్రారంభించారు. ఓకే, సరైనదే. 16-17వ ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించారు. ఫార్మేషన్ అండ్ ప్రమోషన్ ఆఫ్ 10,000 ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ అంటే ఎఫ్పిఓలను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఇది 2023లో కాదు, 2017-18 లోపు ఈ 10,000 ఎఫ్పిఓలను ఏర్పాటు చేయాలని 2013 ఈనాం ప్రకారం అనుకున్నారు. సో ఇక్కడ 2023 అనేది తప్పు. వ్యవసాయదారులకు సంబంధించిన వ్యవసాయ ఉత్పత్తుల రవాణా సమస్యలను పరిష్కరించడానికి కిసాన్ రథ్, ఇక్కడ రథం అంటాం, కిసాన్ రథ్ అనే మొబైల్ యాప్ను ప్రారంభించింది. ఇది సరైనదే రవాణా సమస్యల పరిష్కారం కోసం. పంట నూర్పిడి తర్వాత అవసరమయ్యే మార్కెట్ మౌలిక వస్తువుల కొరకు కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ మౌలిక వస్తువుల నిధి ద్వారా మధ్యకాలిక రుణాలను మాత్రమే అందిస్తుంది. ఇక్కడ మధ్యకాలిక కాదు, దీర్ఘకాలిక రుణాలను అందిస్తుంది. ఇక్కడ మార్కెట్ యొక్క మౌలిక వసతులు, మార్కెట్లో స్థాపన అనేది ఒక తక్కువ కాలంలో అయ్యేది కాదు, దీర్ఘకాలం ఉంటుంది కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది. సో దీర్ఘకాలిక రుణాలకు సంబంధించి సో సరైనది ఏ మరియు సి మాత్రమే సరైన ఆన్సర్ అవుతుంది. ఈ క్రింది వాటిలో ఏది ప్రోత్సాహక స్థాయిలో భారత ప్రభుత్వం కనీస మద్దతు ధర యొక్క ప్రాథమిక లక్ష్యం కాదు అంటే ఈ కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది. మరి ఈ కనీస మద్దతు ధర యొక్క లక్ష్యం ఏంటంటే ఉత్పత్తిని పెంచడం, తద్వారా కర్షకుల ఆదాయాన్ని పెంచడం. సరైనదే. మరి వ్యవసాయ రంగంలో కర్షకులు ఎక్కువ పెట్టుబడి పెట్టే విధంగా ప్రేరేపించడం కాదు, ఇక్కడ కానిది అని అడిగారు. ఇక్కడ ప్రేరేపించడం ఇది కాదు, ఎక్కువ పెట్టుబడి పెట్టడానికి కనీస మద్దతు ధర ప్రకటించలేదు, అందుకనే రెండవదే సరైన ఆన్సర్ అవుతుంది. అంటే ఇది తప్పు స్టేట్మెంటు. ఎందుకని ఎక్కువ పెట్టుబడి పెట్టడానికి ప్రభుత్వ కనీస మద్దతు ధర తక్కువ పెట్టుబడితో సేంద్రీయ వ్యవసాయ పద్ధతుల ద్వారా తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ ఆదాయం పొందడం కోసం ప్రభుత్వాలు కార్యక్రమాలు చేస్తాయి. మరి ఎక్కువ పెట్టుబడి పెట్టమని ప్రభుత్వాలు ఏం ప్రోత్సహించవు. సో ఇది తప్పు స్టేట్మెంట్ ఆ విధంగా చూసుకున్నా కానీ. మరి అతి తక్కువ ధరల వద్ద పేదల ఆహార ధాన్యాలు కొనుగోలు చేయడం కూడా ఈ కనీస మద్దతు ధర యొక్క లక్ష్యం. ఎందుకని అందరికీ ఆహార భద్రత కల్పించాలి, అందుకోసమని ఇది కూడా సరైన స్టేట్మెంట్ అవుతుంది. మెరుగైన పంట ఉత్పత్తి సాంకేతికతను, టెక్నాలజీని ఉపయోగించడం కూడా ఈ కనీస మద్దతు ధర యొక్క లక్ష్యం. మరి ఇందులో తప్పు ఏది? రెండోది తప్పు స్టేట్మెంట్ కాబట్టి మనకి తప్పు అయినది అని అడిగారంటే రెండోది ఆన్సర్ అవుతుంది. కింది లిస్టులోని అంశాలని లిస్టు 2తో జతపరచమన్నారు. మార్కెట్ ధరలో స్థూల జాతీయోత్పత్తి, మార్కెట్ ధరలో జాతీయోత్పత్తి, ఇక్కడ జిఎన్పి అంటే మార్కెట్ ధరలో నికర జాతీయోత్పత్తికి సంబంధించి తరుగుదలను కలిపితే స్థూల జాతీయోత్పత్తి వస్తుంది. నికర జాతీయోత్పత్తికి తరుగుదల కలిపితే స్థూల జాతీయోత్పత్తి వస్తుంది. సో ఏకి 4 ఉంది, ఏకి 4 ఉంది, 4 ఉన్న ఆప్షన్ ఇది ఒకటే ఉంది కాబట్టి ఇదే సరైన ఆన్సర్ అవుతుంది. మరి మార్కెట్ ధరలలో నికర జాతీయోత్పత్తి, మార్కెట్ ధరలలో నికర జాతీయోత్పత్తి అని అంటే దీని నుంచి తరుగుదలను తీసేస్తే ఇక్కడ మనకు వస్తుంది. అంటే B3 ఉత్పత్తి కారకాల దృష్ట్యా నికర జాతీయోత్పత్తి, పరోక్ష పన్నులు, సబ్సిడీలు అంటే ఈ నిర్వచనం వస్తుంది. మార్కెట్ ధరలలో స్థూల దేశీయోత్పత్తి, ఇక్కడ మార్కెట్ ధరలలో నికర దేశీయోత్పత్తి మళ్ళీ దీనికి తరుగుదల కలిపితే మార్కెట్ ధరలలో స్థూల దేశీయోత్పత్తి వస్తుంది. సో ఇవన్నీ కూడా డెఫినేషన్స్ ఒకదానితో ఒకటి లింక్ అయి ఉంటాయి. సో డెఫినేషన్స్ని బాగా చదువుకున్నట్లయితే ఈజీగా దీన్ని గుర్తించవచ్చు. జాతీయ ఆదాయానికి సంబంధించి క్రింది వ్యాఖ్యల్లో ఏవి ఒప్పు? మరి ఆధార సంవత్సరంతో అంచనా వేసిన జాతీయ ఆదాయాన్ని స్థిర ధరల జాతీయ ఆదాయం అంటారు. ఓకే, ఆధార సంవత్సరంతో బేస్ ఇయర్తో లెక్కిస్తే జాతీయ ఆదాయాన్ని దాని స్థిర ధరల జాతీయ ఆదాయం అంటారు. సరైనదే.
ప్రస్తుత ధరలలో అంచనా వేసిన జాతీయ ఆదాయం ధరల్లో వచ్చే మార్పులను పరిగణనలోకి తీసుకోదు. స్థిర ధరలో అయితే పరిగణలోకి తీసుకోదు, కానీ ప్రస్తుత ధరలో అంచనా వేసిన ఆదాయం తీసుకుంటుంది. సో ఇది తప్పు స్టేట్మెంటు. యుద్ధ కాలంలో జాతీయ ఆదాయాన్ని భవిష్యత్ ధరలలో కూడా అంచనా వేస్తారు. ఇది కూడా తప్పు. భవిష్యత్ ధరలు లెక్కారు, ఆ సంవత్సరం కాలానికి మాత్రమే లెక్కిస్తారు. మరి జాతీయ ఆదాయాన్ని మొత్తం జనాభాతో భాగిస్తే వైయక్తిక ఆదాయం వస్తుంది, అంటే వ్యక్తిగత ఆదాయం వస్తుంది, రాదు. జాతీయ ఆదాయాన్ని మొత్తం జనాభాతో భాగిస్తే తలసరి ఆదాయం వస్తుంది, కానీ వ్యక్తిగతంగా ఒక్కొక్కల ఆదాయం అనేది రాదు. సో మనకు సరైన స్టేట్మెంటు ఏ మాత్రమే అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ కేవలం ఒక అవగాహన కోసం మాత్రమే, ఫర్దర్గా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఉపయోగకరంగా ఉంటుందని నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎందుకోసమంటే అంటే ఎగ్జామినర్ యొక్క వ్యూ ఏ విధంగా ఉంది, క్వశ్చన్స్ ఏ ఏరియా నుంచి ఎక్కువగా వస్తున్నాయి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, స్టేట్మెంట్స్ కావచ్చు, మ్యాచింగ్స్ కావచ్చు, ఎలా అడుగుతున్నారు అనేది ఒక అవగాహన వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.